హలో ఫ్రెండ్స్, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉందని ఇండెక్స్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీరు చేస్తుంది మిస్టేక్. ఎందుకంటే లో ఎక్స్పెన్స్ రేషియో మనకు రిటర్న్స్ కన్సిస్టెంట్గా జనరేట్ చేసినప్పుడు మాత్రమే మనకు అది బెనిఫిట్ అవుతుంది. సో ఇండెక్స్ ఫండ్స్ మనకు ప్యాసివ్ ఫండ్స్ కావడం వల్ల దానికి యాక్టివ్గా ఫండ్ మేనేజర్ ఉండడు, రెగ్యులర్గా వాచ్ చేయరు, మూమెంటమ్ని కూడా చెక్ చేయరు. సో మనకు రిటర్న్స్ అనేది తక్కువ జనరేట్ అవుతాయి. సో మీరు యాక్టివ్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు అక్కడ యాక్టివ్గా ఫండ్ మేనేజర్ ఉంటాడు, రెగ్యులర్గా స్టాక్స్ని సెలెక్ట్ చేస్తాడు. సో మనకు ఎక్కడైతే మూమెంట్ ఉందో, ఎక్కడైతే ప్రాఫిటబిలిటీ ఉందో అక్కడ మనకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో మీరు ఫండ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఫండ్ రెగ్యులర్గా బెంచ్ మార్క్ని బీట్ చేస్తుందా లేదా, సో కన్సిస్టెంట్గా రిటర్న్స్ జనరేట్ చేస్తుందా లేదా, క్వాలిటీ సెలెక్షన్ ఉందా లేదా అనేది చూడాలి. అదే కాకుండా ఫండ్ మేనేజర్ యొక్క ప్రీవియస్ రికార్డ్స్ ప్లస్ ఏఎంసీ యొక్క స్టాండర్డ్స్ని కూడా చెక్ చేయాలి. సో ఇవన్నీ చెక్ చేసి మనం యాక్టివ్ ఫండ్స్లో రెగ్యులర్గా మనకు రిటర్న్ జనరేట్ చేసే ప్రోడక్ట్లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి గైస్. థ్యాంక్ యూ.